భార్య పేరు పరిశుద్ధాత్ముడు రాయడానికి ఒప్పుకోలేదు, కానీ నేను అంటాను ఆమె చాలా మహాభక్తురాలు. అంటే ముగ్గురు కోడలు ఇడిపోకుండా, కుటుంబం చెదిరిపోకుండా కట్టి అందరినీ యాక్ కుటుంబముగా దేవుళ్ళు ఆరాధించుకుంటూ దేవుని చేత సంపాదించిన కుటుంబం అంటే ఆ ఉరికి ఎంత ఉంటుంది? ఆ ఉరికి ఎంత ఉంటుంది? ఇప్పుడు ముగ్గురు కొడుకులు ఒక కల్పన వచ్చారు, కానీ ముగ్గురు కోడలు ఒక ఊరిలో రాలేదుగా. వాళ్ళు ఆయా ప్రాంతాల నుంచి వచ్చారు కదా, వాళ్ళ మనస్తత్వం వేరుగా ఉంటాయి కదా. ఇప్పటికంటే అప్పుడు భక్తి చాలా తక్కువ కదా, దేవుని గురించి ఎత్తడం చాలా తక్కువ కదా. దాన్ని బట్టి ఆమె ఎంత వర్క్ చేసి ఉంటుంది. దేవుని కొరకు ఆ కుటుంబాన్ని వాళ్ళు రక్షించగలిగారు. గమనిస్త సహోదరులారా, నేను ఏదో సేవ చేశాను, నేను ఏదో రక్షించేశాను, నేను ఎంతమందికి బాప్తిస్మం ఇచ్చేసాను, ఎంతమంది మారిపోయారు, ఎంత సాక్షులు ఉన్నారు, ఓకే నేను కాదంటలేదు. కానీ మన కుటుంబ పరిస్థితి కూడా కోలాకాల అసలు మన కుటుంబ పరిస్థితి, మన బిడ్డల పరిస్థితి. నేను ఇవన్నీ లెక్కలు చూపించాను కదా, అంటే లెక్క లేకుండా ఏది లేదు కాబట్టి మనం అందరము దేవునికి లెక్క చెప్పాలి. అంతేనా? మెయిన్ అది పాయింట్. లెక్క లేకుండా ఏదీ లేదు. నేను అనుకుంటాను 900 చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి దేవుడు ఈ రోజున ఏం చేశాడంటే 900 ఒక మనిషి బతికితే, ఆదాంగా 930 అనుకోండి, 900 బతికితే 900లో దశభాగం తీయండి, వయసులో తీయండి, వస్తాయి ఎంత వస్తుంది? 90 రాదుగా. 900 అంటే 90, ఓకే 90 అంటే ఇప్పుడు మనిషి బతికారు 90 సంవత్సరాలు బతుకుతున్నాడు అంతే. అంటే అసలు ఆయుష్ పోయి దేవుళ్ళు బతుకున్నప్పుడు మనం దశభాగంలో బతుకుతాం అని చెప్పాలి, అంతేగా. 900 బతికేదాడు, 9 పోతే 90 బతుకున్నాం అంతే అనుకున్నాం. ఓ 90 మనకు ఇప్పుడు ఇంకా కొంతమంది పెద్దవాళ్ళు అంటారు, మా 105 బతికింది అంటారు, కొంతమంది 110 అంటారు, 90 అంటారు. కాబట్టి ఓ 90 అంటే దశభాగంలోకి వచ్చేసాము. ఎందుకు అట్లా రావడం జరిగింది అంటే మనిషి దేవునికి దూరం అయిపోయి మనిషి చెడిపోవటం వల్ల దేవుడు ఆయుష్ తగ్గించేశాడు. మీరు గమనించండి, ఈ 5వ అధ్యాయాన్ని మీరు స్టడీ చేస్తే సుమారు 5-6 వేల సంవత్సరాల చరిత్ర ఉంటుందండి. ఎందుకంటే ఒక్కొక్కటే 90 సంవత్సరాలు 900 బతికాడు కదా, చాలా చరిత్ర ఉంటుంది. మీరు 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏమైందంటే భూమి మొత్తం చెడిపోయింది. ఏమంటారు? 5వ వచనం చూద్దాం. 5 నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయముల యొక్క తలంపులను కేవలం ఊహలను బతుకుతున్నాం చెడ్డదనియు అంటే మనుషుల్ని చేసినందుకు దేవుణ్ణే ఏడిపించే విధంగా ఉన్నాము. మీరు గమనించాలి, దేవుడు మనల్ని చేసి పుట్టి పోషించి నడిపిస్తున్నందుకు మనమందరము దేవుడికి దుఃఖం పెట్టే విధంగా, దేవుణ్ణి ఏడిపించే విధంగా ఉన్నాము. మనకు ఇప్పుడు చెడిపోవటం కాదు. ఆది కాండంలో భక్తులు 10 తరాలు అయిపోయిన తర్వాతే అప్పుడే చెడిపోయిందని దేవుడు సాక్ష్యం చెప్పాడు. ఒకసారి చూద్దాం మనం జాగ్రత్తగా. 11వ వచనం, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము ఎలా ఉంది? బలాత్కారముతో ఉన్నది. 12వ వచనం, దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాల్ని చెరిపివేసుకున్నారు. చూసారా? చిన్నప్పుడు చదువుకునేటప్పుడు 1వ తరగతి కానీ లేదా అలా కానీ రాసినప్పుడు ఆ పలకలు చిన్న ముక్కలు ఉండేయండి. చిన్న సంచిలోనూ లేదా చేతులను పట్టుకోవడం జరిగేది. స్కూల్ అయిపోవడమే ఆ పలక పట్టగా నేర్చుకుని పరిగెడుతుంటే ఆ టీచర్ గారు నన్ను మాస్టర్ రాసిన 2 అక్షరాలు చిరిగిపోతే ఇంటికి వెళ్ళగా రాసుకోవటం తెలియదు. అమ్మ నాన్నకు చెప్తే మా దగ్గర రాకే రాడిని పడిపోయి పెడుతున్నాం అన్నారు. మా రోజుల్లో సంగతి అంటే చెరిపేసుకోవటం. మానవులు సమస్త వాళ్ళ మార్గాలు ఏమయ్యారు? చెరిపేసుకున్నారు. స్కూల్లో మాస్టర్ చెబుతూ భూమి గుండ్రంగా ఉంది అని పాఠం నేర్పించాడట. అరే ఇంటికి వెళ్ళా చదువుకుని రేపు తీసుకురా అన్నాడట. ఆ బాబు ఇంటికి వచ్చి భూమి గుండ్రంగా ఉందన్నప్పుడు ఆ నాని అన్నాడు, రే ఎవరు చెప్పండి నీకు భూమి గుండ్రంగా ఉందా? భూమి బలపరుపుగా ఉంది అని చెప్పాడు.
లేదు, గుండ్రంగానే ఉందని చెప్పాడు మా మాస్టర్ అని చెప్పి, నువ్వు బలపరకుండా చదువు అని ఏడవలేక వాళ్ళ నాన్నకేం చెప్పలేక బలపరుపు అన్నాడు. స్కూల్లోకి వెళ్ళి భూమి బలపరుపు కనగానే మళ్ళీ మాస్టర్ కరబట్టుకుని, ఎవడు చెప్పాడు నీకు భూమి ఎలా ఉంది? చెప్పండి, మీరు చెప్పండి, భూమి ఎలా ఉంది? గుండ్రంగా ఉంది. ఇంటి దగ్గర ఈ బాధపడలేక ఈడు భూమి స్కూల్లో గుండ్రముగా ఉండను, భూమి ఇంటి దగ్గర బలపరుపుగా ఉండను. ఎవరితోనన్నా మనిషి సృష్టిలో తన మార్గాన్ని చెరిపేసుకోవడానికి, లాజిక్గా నడవడానికి, తెలివితేటగా నడవడానికి, సొంత ఊహతో నడవడానికి, దేవుని చిత్తం నెరవేర్చకుండా ఉండడానికి సులువైన మార్గాలు. తల్లిదండ్రులకి చదువు రాదు, బలపరుపుగా గుండ్రంగా ఉంటే ఎలా ఉంటుందా, బలపరుపు కదా అని ఆయన అంటున్నాడు. మాస్టర్ ఏమంటున్నాడు, భూగోళ ప్రకారంగా గుండ్రంగా ఉందరు బాబు అంటున్నాడు. సహోదరులారా, నేడు క్రైస్తత్వం కూడా ఇంచుమించు అక్కడ తయారైపోయింది అనుకుంటాను నేను అండి. ఎక్కడుండి అక్కడ అలా ఏ పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి. అక్కడ బలపరుపు ఉంది, ఇక్కడ గుండ్రంగా ఉంది, కానీ ఇక్కడ బాగుంది, అక్కడ బాగాలేదు, ఇలా. నేను మీకు తెలియజేసేది ఏంటంటే సహోదరులారా, 7 ప్రవచించుకుంటూ వచ్చారు భక్తిహీనత కొరకు. అంటే మనము మన కుటుంబాల్లో, మన మనసులో, మన హృదయాల్లో, మన సంఘాల్లో, మన సమాజంలో ఉన్న భక్తిహీనతను తొలగించడానికి ప్రార్థనాపరుడమై దేవుని మంట కలిగి జీవించడం గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు అంటాడు. ఒకసారి మనం ఎపిఎస్సీలోకి వెళ్దామా? ఎపిఎస్సీలో 2వ అధ్యాయం కావచ్చు, 20వ వచనం. పునాది గురించి చెప్తాడు కదా, పునాది. అవును, క్రీస్తు యేసుయే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మనం అట్లా కట్టుకోవాలి. ఇంకా ప్రతి కట్టడము యేసు క్రీస్తులో చక్కగా అమర్చబడాలట. ప్రభువునందు మాత్రమే పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆ మాట అందరూ చెబుదామండి. ఆయనలో మనము కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నాము. ఎవరు నివసించడానికి? యేసుక్రీస్తు యొక్క ఆత్మ, యేసుక్రీస్తు యొక్క సన్నిధి మన జీవితంలో ఇచ్చి ఉండడానికి మనము కట్టబడుతున్నాము. అపోస్తలులు, ప్రవక్తలు. నేను ఫస్ట్ చెప్పింది నీకు ప్రవచించేవాళ్ళను, ప్రవచించేవాళ్ళు ప్రవక్తలు. ఇక్కడ ప్రభు ఏమన్నారు? ఇప్పుడు ఈ ఎపిసోడ్లో చెప్పింది ప్రభు కాదండి, పౌలు గారు చెప్పింది. ఏమన్నారు? ప్రవక్తలు, అపోస్తలులు. అపోస్తలు అంటే ఎవరు? కేవలం యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు. వాడు వేసిన పునాది, అంతకుముందు ప్రవక్తలు వేసినటువంటి పునాది. అంటే ఈ రెండింటిని తీసుకుని మనం పునాది వేయాలి. స్వయంగా యేసు ప్రభు మాట చెప్పారు కదా, ఎక్కడ ధనవంతుడు లాజరు విషయంలో చెప్పాడు కదా, అయ్యా మా అన్నదమ్ముల దగ్గరికి ఒకటి పంపించమనంటే అక్కడ మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అంటే ప్రభు కూడా చెప్పాడు ప్రవక్తల్ని తీసుకోమన్నాడు. మోషే అంటే ధర్మశాస్త్రం, ధర్మశాస్త్రం ఉన్నది, ప్లస్ ప్రవక్తలు చెప్పిన మాటలు ఉన్నవి. ఆ రెండింటిని వింటే ఒకసారి చూద్దామా? లూకా సువార్త 16వ అధ్యాయము. స్వయంగా చూద్దాం మాటని. లూకా సువార్త నిన్న వచ్చి చెప్పండి. అధ్యాయం 16, 27 అంట. 29 చదువు స్పష్టంగా సరిపోద్దు. 29. అందుకు అబ్రహాము వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అదిగో వారి మాటలు వినవలను. వారి యొద్ద అనగానే భూమి మీద మోషే ధర్మశాస్త్రం అన్నది, భూమి మీద ప్రవక్తలు ఉన్నారు. ఆ రెండింటిని అనుసరిస్తే, వాళ్ళ మాటలు వింటే, ఆ ప్రకారంగా జీవిస్తే వాళ్ళు ఇక్కడికి వస్తారు. ఇది యేసు ప్రభు స్వయంగా పలికిన మాట. మోషేయు ప్రవక్తలను. పౌలేమన్నాడు? అపోస్తలులను ప్రవక్తలను. అంటే అపోస్తలు కాలం అనేది యేసు ప్రభు కాలంలో లేదు.
ఆయన చనిపోయిన తర్వాత అపోస్తలులు వాళ్ళు వాడబడినటువంటి పాత్రలుగా ఉన్నారు. అని చేత అపోస్తలులు ప్రవక్తలు, మోషే ప్రవక్తలు, ఇప్పుడు ఆదాము దగ్గర నుంచి కూడా ప్రవచనం ప్రవచిస్తూ వచ్చారు. ఎవరి కొరకంటే ఈ లోకములో ఉన్న భక్తిహీనుల కొరకు దేవుని భయం లేకుండా జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా వారు ఎందుకు పుట్టారో, ఎందుకు జీవిస్తున్నారో తెలియకుండా కూడా. నిజంగా చెప్పాలంటే ఈ రోజున మనుషులు ఎలా ఉన్నారంటే ప్రతిరోజు ఎన్నో కొన్ని దోమలో ఏదో చచ్చిపోతాయి కదండి, చచ్చిపోవా సేమ్ అలా చచ్చిపోతున్నారు మనుషులు. ప్రతిరోజు మీరు యూట్యూబ్ ఆన్ చేయండి, లేదా సెల్ ఫోన్లో చూడండి, లేదా టీవీలో చూడండి, ఎక్కడ చూసినా దుర్వార్త తప్ప మంచి వార్త. ఎలా బతకొచ్చు, ఎలా ఉండొచ్చు కాదు, ఎలా జరిగిందంట, అలా జరిగిందంట, ఎలా చంపేశారంట, అలా పొడిచారంట. ఇదే ప్రతిరోజు ఇదే. అంటే భక్తిహీనత బాగా పెంచిమిరిపోతా ఉంది. దానికి అప్పటి నుంచి ప్రవక్తలు ప్రవచిస్తూనే వచ్చారు, దాన్ని చేస్తూనే వచ్చారు. దేవుడు అప్పుడు ప్రక్షాళన చేసుకుంటూ వచ్చాడు. నిజంగా చెప్పాలంటే మనం ఎవరి సంతానం అనగానే ఒక మనుషుల ద్వారా వచ్చాం, కానీ మనం నోవా గారు కుటుంబం నుండి నీకు చెప్పాలి. ఆదాము గారి దగ్గర నుంచి నోవా గారి వరకు 10 తరాలు. అది అయిపోయిన తర్వాత దేవుడు ప్రక్షాళన చేసేసాడు. నోవాహులో నుండి అన్నాడు, మీరు భూమి మీద విస్తరించండి, భూమి మీద ఫలించండి. షేము, హాము, యాపేతు వాళ్ళు మొదటి వారి సంతానం అండి. మనం సాధారణంగా మనం పితరులు ఉన్నారు కదా, మనకు పితరులు ఎంతమంది? నా టైం అయిపోయింది, ముగిచేస్తాను. మనకు పితరులు ఎంతమంది అండి? 3. మోషే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. పితరులు 3. పితరుల ద్వారా పరిచయం అయ్యాడు దేవుడు. నేను అబ్రహాము దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి అని పరిచయం అయ్యాడు. యాకోబు తండ్రి ఎవరు? ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము తండ్రి ఎవరు? తెరాహు తండ్రి ఎవరు? నాహోరు. అట్లా వెళ్ళిపోవచ్చు వెనక్కి. అలాగే వెళ్ళిపోతే నోవా గారి యొక్క పెద్ద కొడుకు దగ్గరికి వెళ్తాం. సహోదరులారా గమనిస్తే దేవుని చిత్తము, దేవుని ప్రణాళిక ఒక లెక్కలో ఉండదు తప్ప లెక్క లేకుండా ఉండదు. ఆ లెక్కను ఫాలో అయి దాన్ని పట్టుకుని అనుసరించి వెళ్ళడానికి కొరకు దాన్ని ఫాలో అయి వెళ్తున్నప్పుడు దాని నుండి గురి తప్పించడానికి చాలా ఎదురవుతాయి. మన జీవితంలో చాలా ఎదురవుతాయి. వాటిని కనుక మనం గమనించుకుని క్రీస్తు యేసులోనే గురి కలిగి, నేను మొట్టమొదటి చెప్పాను కదా మీకు, పోరాటము కదండి. రక్షణ పొందినటువంటి జీవితంలో ప్రతి ఒక్కరు కూడా పోరాటము చేస్తూ ఉండాలి. ఇంకొక మాట అండి, మొట్టమొదటి మనం యోగా చదివాం కదా, దానిలో చూసి ముగించేసుకుందాం. మనం ఎలా కాపాడపడగలము అంటే యోధా పత్రికలో ప్రకటన ప్రక్కన ఉంటుంది, నేను చూడతాను. చూడండి, నాకు వచ్చిన యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడైన యోధా, తండ్రి అనే దేవుని యందును ప్రేమింపబడి, ఇప్పుడు పట్టుకోండి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పిన ధనంగానే యేసుక్రీస్తు మనల్ని భద్రపరుస్తాడు. ఆయనకు మనం లోబడి ఆయన చిత్తాన్ని మనం తలంచితే. అంటే ఈ లోకంలో పాడైపోకుండా, ఈ లోకంలో చెడిపోకుండా, ఈ లోకంలో భ్రష్టులు కాకుండా, ఈ లోకంలో ఏ పాపంలో పడిపోకుండా ఉండడానికి కొరకు ఎవరు భద్రపరుస్తారు చెప్పాలి? లేఖన ప్రకారంగా యేసుక్రీస్తునందు భద్రము చేయబడి. అది మనం పిలవకపోతే మనం ఇక్కడ రావండి, మనకు సంబంధం లేదు అసలు. ఇది ఎవరిదో ఏదో చెప్తాం అంతే. యేసుక్రీస్తు భద్రం చేస్తాడు, ప్రతిరోజు కాపాడుతాడు. అదే ఆయన ప్రార్థన చేస్తున్నాడు. మనం ప్రార్థన చేసినా చేయకపోయినా ఆయన ఉదయాన్నే లేచి ప్రార్థన చేస్తాడు. ఎవరి కొరకు? తండ్రి కుడి పరిసర కూర్చుని ఎవరు రక్షించబడ్డారో, ఎవరు మారు మనసు పొందారో, ఎవరు సేవ ఉన్నారో, ఎవరు సేవ జరిగిస్తున్నారో అది లోకంలో కలిసిపోకుండా, సాతాను చేత దాడి చేయబడిపోకుండా ఆయన జాగ్రత్త కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాడు. మన కొరకే చేస్తాడు, లోకం కొరకు చేయడు. లోకం కొరకు చేయనని ఆయన యోహాను సువార్త 17 చెప్పాడు. నేను అందరి కొరకు చేయట్లేదు, కానీ నీవు నాకు అనుగ్రహించినటువంటి వారి కొరకే ప్రార్థన చేస్తానని చెప్తాడు. అంచేత ఆయన ప్రార్థన వల్ల ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, ఆయన చిత్తం వల్ల ప్రార్థన జరుగుతుంది. మనల్ని కాపాడటమే కాకుండా మనం ప్రతిరోజు పరిశుద్ధమవుతూ ఉంటాండి. రోజు పరిశుద్ధమవుతామంట. ఎవరు మనం పరిశుద్ధపరుస్తారంటే పరిశుద్ధాత్మ మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఒక చిన్న లేఖనం చూద్దాం దయచేసి.
రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక తెస్సలోనికీయులకు 2 పేజీ నెంబర్ చెప్పండి. 100 ఓకే తల్లి 189 పేజీ తీసుకోండి. రెండో పత్రిక వస్తుంది 189. ఎవరు మనం పరిశుద్ధపరుస్తారంటే చిన్న లేఖనం చూద్దాం. అధ్యాయం 2 నేను చదువుతున్నాను చూడండి. 3వ వచనం చదువుతున్నా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరుచుట వలనను. దొరికిందా? 2వ అధ్యాయం 13వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనము. సహోదరులారా, ఆత్మ అంటే ప్రతిరోజు పవిత్రపరుస్తుంది అంటే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ ఏం చేస్తాడు చెప్పండి? ప్రతిరోజు పరిశుద్ధపరుస్తాడు. చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఇల్లు మెయిన్ రోడ్డుకి కొంచెం లోపల కట్టుకున్నాం. రోడ్డు మీద కాకుండా ఇంకా లోపల కట్టుకున్నాం. ఈ ఇల్లు ఏ రోడ్డు మీద వెళ్తుందని రోజు తుడవాలి. ఇది ఈ ఇల్లు ఏ రోడ్డు మీద వెళ్తుందని తుడవాలి. మనం దూరంగానే ఉంది కదా, కిటికీలు వేసేసి ఉంటాం కదా, తలుపులు వేసేసి ఉంటాం కానీ తుడిస్తే పాష వస్తుంది అంత కొంత. ఏం రాదా? ప్రతిరోజు తుడుతాం కదండి, పాష ఏం రాదా? ఎక్కడికి వెళ్ళిందని తుడవాలి. ఇది అది తిరిగిందా? అటు తిరిగిందా? అటు చూసిందా? ఒక చోట ఉన్నది, కిటికీలు వేయబడి గుమ్మాలు వేయబడి ఉంటే దాన్ని తుడుస్తుంటే ప్రతిరోజు ఉదయం సాయంత్రం పాష వస్తుంటే మనం ఎక్కడెక్కడ తిరుగుతాం? ఏమేం చూస్తాం? ఏమేం మాట్లాడతాం? ఎన్నో ఆలోచిస్తాం? మరి మన సంగతి ఏంటి? అందుకని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతిరోజు మనల్ని ఏం చేస్తాడు? పవిత్రపరుస్తాడు. యేసుక్రీస్తు పాడైపోకుండా భద్రపరుస్తాడు. భద్రత అనే మాటకి బైబిల్లో జాగ్రత్త అనే మాటలు చాలా సార్లు ఉన్నాయి. మనం కూడా చాలాసార్లు చెప్తాం మన పిల్లలకి, మన ఇంటికాడ జాగ్రత్త వెళ్ళొస్తా అంటూ ఉంటాం. ఆ మాట ఓటపరంగా మాట్లాడతాం. జాగ్రత్త అంటే యేసుక్రీస్తు ప్రభు మనల్ని భద్రపరుస్తాడు. నేను మీకు తెలియజేసే విషయంలో ఆదాము గారు కూడా ప్రవచించాడు, హానోకు వరకు ప్రవచించాడు. మొత్తం లెక్కేసుకుంటే నోవాహు గారితో 10 మంది అప్పటి వరకు వాళ్ళు ప్రవచించి సువార్త చెబుతూనే ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నోవాహు గారు సువార్త చెప్పాడా? ఆయన సువార్త అంశం ఏంటి? ఇప్పుడు నేను ఈరోజు ప్రవక్తలు ప్రవచనం అంశం తీసుకున్నా. ఆయన అంశం ఏంటి చెప్పండి? నేను ముఖ్య చేస్తాను. 2వ పేతురు పత్రిక 4వ గారు కూడా సువార్త చెబితే ఆయన అంశం ఏంటి? అసలు ఏం ప్రకటించాడు? ఒకసారి చూద్దాం. 2వ పత్రిక పేతురు 2వ పత్రిక అధ్యాయం 2 219 పేజీ నెంబరు 219 పేజీ నెంబరు 5వ వచనం చూద్దాం. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకి జల ప్రళయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహు కూడా అనగానే నోవాహు ప్రసంగం అంతా నీతి మీద నడిచింది. చెప్పబడదాం. నోవాహు ప్రసంగం దేని మీద నడిచింది? నీతి మీద నడిచింది. సబ్జెక్ట్ అదే. మారు మనసు గురించి బోధించవచ్చు, బాప్తిసం గురించి బోధించవచ్చు, నాదాన్ని బోధించవచ్చు, విగ్రహాలను విడిచిపెట్టడానికి బోధించవచ్చు, పాపను విడిపించుకోవడానికి బోధించవచ్చు. కానీ నా నీతి కొరకు బోధిస్తూనే ఉన్నాడు. ఈయన ఒకసారి విన్నాడు దేవుని చేత, దాన్ని పట్టుకున్నాడు. ఫస్ట్ ఈరోజు చెప్పినటువంటి మాట 120 సంవత్సరాల వరకు కూడా ఆ మాటను ముందు పెట్టుకుని నడిచాడు. నేను వస్తాను, ప్రళయం వస్తుంది, నువ్వు ఇచ్చేయి అన్నాడు. ఆ మాటని 120 సంవత్సరాలు కూడా అది వెనక్కి వెళ్ళిపోకుండా మర్చిపోకుండా దాన్ని ముందు పెట్టుకుని గుడిగా నడిచాడు కనుక నీతిని ప్రకటించి యుగాంతం ఉన్నటువంటి మనకు కూడా ఒక సాక్షిగా ఆయన నిలబడ్డాడు. నిజంగా యేసుక్రీస్తు ప్రభు ఎంత గొప్పవాడు. మన జీవితాన్ని బాగు చేస్తాకొచ్చి పరిశుద్ధాత్మను తీసుకొచ్చి మనల్ని పరిశుద్ధపరుస్తూ, యేసుక్రీస్తు మనం భద్రపరుస్తూ, తన రక్తం చేత కడిగి శుద్ధి చేస్తూ, మనల్ని కాపాడుతూ నిత్యం కూడా సిద్ధపరుస్తున్నటువంటి దేవునికి మనం ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలము. ప్రభు మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన అండి. దయగలిగిన తండ్రి యేసయ్య, ఈ మాటలకి నీరు కట్టి తలింపు చేయండి. ఇంకా జరుగుతున్న కార్యమంతట్లో మీ ఆత్మ తోడుగా ఉంచండి. ప్రభువులో ప్రార్థించి బ్రతుకులాడి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిదండి. చక్కటి వర్తమానం ఈరోజు మనకు అర్థమయ్యే రీతిలో
మరి అందరికీ మనకి తెలిసినప్పటికీ దానిలో ఉన్నటువంటి మర్మం అంటే లోతైనటువంటి విషయాన్ని బయటికి తీయగలిగి చెప్పారు అయ్యారు. అది మనం అర్థం చేసుకోవాలి. అది మనకెంతో ఈరోజు చాలా పాఠం నేర్చుకునేటట్టుగా ఈరోజు చాలా తెలుసుకున్నాం మనం. మరి చక్కటి వర్తమానం అందించినటువంటి పాస్టర్ సుందరరావు గారికి సృష్టికర్త నిలయం తరపున అలాగే ఉషరాని అమ్మగారి తరపున సహవాసం తరపున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాం. ఆ సమయంలో ఉషరాని అమ్మగారు వాక్యము మనకి అందిస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడిన మీ అందరికీ కూడా నా నిండా వందనాలు చెల్లిస్తున్నానండి. మరి సేవకుల దగ్గర నుంచి విశ్వాసం వరకు కూడా నేను దేవుని నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తున్నానండి. మరి పిలువంగానే వచ్చిన పాస్టర్ గారికి నా నిండా వందనాలు చెల్లిస్తున్నాను శిరస్సు వంచి. ఎందుకంటే యాజకుడు ఉంటాడండి. ఆ యాజకుడు ఎవరండి? మెల్కీసెదకు క్రమం చెప్ప నిరంతరం యాజకుడు ఉందని యెహోవా ప్రమాణం చేస్తున్నాడు. ఆయన మాట తప్పనివాడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఇంకెప్పుడు మనల్ని యాజకత్వం చేస్తూనే ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చక్కని వర్తమానం అందించిన మరి ఎందుకంటే కొంతమంది కొన్ని వరాలు ఇస్తాడు దేవుడు కదండి. అందరికీ ఒకటే ఇవ్వడండి దేవుడు. ఎందుకంటే సముద్రం ఉందండి. సముద్రం ఏ చేప ఎక్కడ ఉంటే జాలర్లకి సముద్రం అంచనా తెలుసు, ఏదో ఒక మూల తెలుస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగు కదండి. అందుకనే కొంతమంది కొన్ని వరాలు ఇస్తాడు. ఆ వరాలు ఇచ్చిన వాడికి కొంతమంది కంటే తిమింగళాలు కూడా పడతాయండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా కదండి. దేవుని నామానికి మామూలుగా ఉండకూడదండి దైవజనులంటే మనం. ఎందుకంటే దేవుడికి సరెండర్ అయిపోవాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడికి సరెండర్ అవ్వాలండి. మనం మనుషులు కాదండి సరెండర్ అయ్యేది. ఎందుకంటే యాజకుడిని చూడాలండి. మనం తల దించుకోవాలండి ఆ యాజకుడిని చూసి మనం. అంతేగాని మనం తల పైకెత్తామంటే అక్కడికి ఆ దైవజనుడు విశ్వాసుడు కాదు, విశ్వాసం లేదు, ఆత్మ లేని వాడు నా వాడు కాదంటాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. ఆ గుట్టు తెలియక రెట్టయిపోతుంటామండి మనం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుళ్ళ గుట్టు తెలుసుకోవాలండి మనం కదండి. మనం ఎలా ఉంటున్నాము, మనం ఏం చేస్తున్నాము, మన పని ఏంటి, దేవుడిచ్చిన మన తలంత ఏంటి, ఆ తలంతతో మనం ముందుకు నడుస్తూ ఉండాలండి. అంతేగాని ఎవరికో ఇచ్చిన వరాన్ని చూసి నేను ఎలా ఉండాలి, నువ్వెవరిని చూస్తున్నావు? సేవకుని చూస్తున్నావా నువ్వు? మనిషిని చూస్తున్నావా నువ్వు? మనిషి నీకు ప్రవచించేది, నీకు నడిపించే నాయకుడు ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి గాను, కుమారుడు గాను, పరిశుద్ధాత్మ దేవుడు గాను, త్రియేక దేవుడు గాను, ఆది సంభూతుడుగా ఉన్న దేవుడు మన నాలో చుక్కానే ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం వారిలో ఉన్న వాక్యాన్ని మనం ఏం చేయాలండి? వాక్యం తీసుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా. ఆ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నా లేని నాకు నేను వెరిఫై చేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక కదండి. నాకు నేనే వెరిఫై చేసుకోవాలంటే దేవుని నామానికి సెల్ఫిష్లో కాకుండా సెల్ఫ్ కంట్రోల్ చేసుకుంటూ ఉండాలంటే దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడికి పరిగెట్టడం, ఇక్కడికి పరిగెట్టడం, ఎందుకు పరిగెడుతున్నాము, ఏమి చేస్తున్నావా? డేకి 24 అవర్స్లో 240 మినిట్స్ దేవుడి కన్నా మనం గడుపుతున్నామా లేదా? ముందు మనం సోపరీక్ష చేసుకుంటే దేవుడు ఎక్కడికి నడిపించాలో మనల్ని ఆత్మకార్యాలు జరిగిస్తాండి. ఎవరు మన ఇంటికి రావాలో ఆత్మకార్యం జరిగిస్తాడండి కదండి. దేవుడు మనకి ప్రేరేపణ వస్తుందండి. అందుకనే అది శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా నీ కార్యం జరిగించాలంటాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏంటండి మనం యాజకులం అంటే మామూలుగా ఉండకూడదండి. మనకు ఒక ప్రత్యేకత ఉందండి. ఎందుకంటే దేవుడు ప్రత్యేకించబడి వాడండి. ఎందుకంటే సృష్టికర్త అండి. శూన్యంలోనే సృష్టికర్తని కలిగి ఉన్నామండి. మనం ఆయన ధరించుకున్నప్పుడు మన లైఫ్ స్టైల్ ఏ మారిపోతుందండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మామూలుగా ఉండకూడదండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఒక్క పాట పాడితే నేను పాడతానండి, నేను ఆరాధన చేస్తాను, లేవాలండి, రేపాలండి. దయచేసి దేవుడు కదండి, రేపాలి. ఏదో పాడుతున్నారు కదా అందరితో పాటు మనం కూడా కదండి. ఆ
అది ఉండకూడదు. మనలో ప్రత్యేక దేవుని సన్నిధిలో కుమ్మరించబడాలండి. దేవుడు ఆత్మతో కుమ్మరిస్తాడు మన. దేవుడు మనకి మహిమ కలుగును కాక. కాదండి, మనం ఏంటండి 60లో 16, 70లో 70, 100లో అండి. మనం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి చెప్పండి? 70లో 70, 90 చెప్పారు కదా ఇప్పుడు పాస్టర్ గారు. మన పాపాలను బట్టే మనకు ఆయుష్యాలు అవుతుందండి. మనం ఏం చేస్తున్నామండి అసలు? సేవకులు అంటే మనం ఎంత ఇదిగా ఉండాలండి. మనం చూస్తే ఏమండి శత్రువు పారిపోవాలండి. ఆడొక్క త్రోవను వచ్చి 7 త్రోవలను అవుట్, గెట్ అవుట్. ఆడికి ఎంత మాత్రం అధికారం లేదండి. అధికారం లేదండి కదండి. మనం చూసి మనలో యాజకుని చూసి భయపడిపోవాలండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అంత గొప్ప దేవుని సృష్టికర్త ధరించుకొని మనం ఏమన్నా మాటలతో ఉన్నామండి? వాళ్ళు తాటాకి చెప్పడానికి భయపడిపోయినట్టు మనం భయపడిపోతాం ఏంటండి? యాక్షన్ చేస్తాడు. మనం కూడా సమయం వచ్చినప్పుడు భయపడినట్టుగా యాక్షన్ చేస్తామండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. మనం స్థిరుడమండి, క్రీస్తుని బండ మీద కట్టబడిన వారు అండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. శత్రువుకి అధికారం లేదండి. వాడిని మన పాదాల కింద ఉంచాడండి. దేవుని నామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. అంత గొప్ప దేవుని ధరించుకున్నాం మనం ఎవరు అండి? ఎంత స్పెసిఫిక్గా ఉండాలండి మనం కదండి. అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు లేదా ఉందో అలాగా దేవుడు నాకు ఇచ్చాడు అని మోకరించి ఇంటి దగ్గర ప్రార్థన చేయి. మనకి ఏం కావాలో సమస్త ఈవులు సమకూర్చే దేవుడు ఆయన ఉన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మనం పరిగెడితే మనకు ప్రయోజనం ఉండదండి. మన నిమిత్తం ఎవరున్నారండి? మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళను. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళను కదండి. మన ప్రధాన యాజకుడు మనకన్నా ముందు ఉండాలి. నేనే సత్యం, నేనే మార్గం, నేనే జీవాధిపతి మనలో ఉండండి. జీవాధిపతి మనలో ఉండాలి. చేప నీళ్ళలో ఉంటేనే జీవం అండి. ఒడ్డుకు వస్తే దాని లైఫ్ స్పాయిల్. యేసుక్రీస్తు ప్రభువు వారు మనలో ఉంటేనే మనం జీవించగలమండి కదండి. మనం సేవ చేయాలా ఏంటండి? ఆయనకు ఉన్నదంతా, సృష్టిలో ఉన్నదంతా మనకే కదండి. మన లోకంలోకి చూస్తామండి కదండి. లోకంలోకి అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏముంటుందా, వీరి దగ్గరికి ఏముంటుందా, లేకపోతే వాళ్ళు ఏమి ఇస్తారా మనకి? నో నెవర్. ఐ డోంట్ లైక్ నెవర్ మైండ్. అసలు లెక్క చేయకూడదని మనం ఎవరు నాతో సహా చెప్పే వారికి, వినే వారికి వచ్చేసిన వాక్యం నేను వెళ్ళొచ్చుకుని కట్టమండి. అందరినీ కూర్చోబెట్టి పరిశుద్ధాత్ముడు మాట్లాడతాడండి. ఎవరిస్తారండి? ఆయనే మనకి ప్రధాన యాజకుడు. మనం పట్టుకుంటే ఆయన పాదాల దగ్గర ఉంటే మనం సమస్త యువులు సమకూర్చే దేవుడు ఆయన. దేవుడు నామానికి మహిమ కలుగాక. శూన్యులను సృష్టికర్తే మనం ఇంకెలా ఉండాలండి? ఆయన బిడ్డలుగా ఆయన రాజు టీవీ ఎంత మెయింటైన్ చేయాలండి. ఎవరికైనా ఉందే వాళ్ళ పాస్టర్లు అంటే వాళ్ళ పాస్టర్లో తెలియదు, ఆ మామూలు మనుషులో తెలియదు. ప్రత్యేకత లేదు. ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటానికి ఆయనకి ఎంత లీగల్గా ఉంటుందండి. నా బిడ్డలు ఎలా ఉంటారా ఇదే పొజిషన్ అని ఏం తక్కువ చేస్తాడు మనకి? ఆయన బిడ్డలు ఎలా ఉండాలండి? పాపుల్లో చేరక పరిశుద్ధతగా ఉండాలంటే దేవుడు నామానికి మహిమ కలుగును గాక. అవునండి, పాపుల్లో చేరక పరిశుద్ధులుగా ఉండాలంటండి. పరిశుద్ధతను మెయింటైన్ చేస్తే మనం కూడా చూసే వాళ్ళకి మనలో ఉన్న యాజకుడు ఆయన నీతిశూడు ఉదయిస్తూ ఉంటాడు. మనలో ఆయన ప్రకాశిస్తుంటే మనల్ని చూచిన వారంటండి వారు మన దగ్గరికి, మనలో ఉన్న యాజకుడు ఆకర్షించుకుంటాడంటండి. రాజులు, అధికారులు, మనుషులు, ఒక్కొక్క ఆత్మల్ని దేవుడు ఆకర్షించుకుంటాడంటండి. దేవుడు నామానికి మహిమ కలుగాక. ఎందుకంటే మనల్ని అగ్నిలో వేసిన పరిశుద్ధ అగ్ని ఉన్నాడండి మన దేవుడు. నామానికి మహిమ కలుగాక. 4వ వ్యక్తిగా దేవదూత రూపంలో కనిపించే రాజు సాక్ష్యం ఇస్తాడండి. రాజ్యం ఉన్న సున్నతి పొందాడండి. పొందాడండి? పొందలేదు కదా. సున్నతి లేని రాజు గారికి దేవుడు ప్రత్యేక
ప్రత్యక్షమయ్యాడంట. ఆ అగ్నిగుండం ముగ్గురిని ఎంచి 4వ వాడి రూపం దేవదూత రూపం కనిపిస్తుందంటండి. సత్యమే ప్రభువా, సాక్షి సకల జాతుల జనులకు క్షేమాబ్ది కలిగినట్లు సువార్త బోధిస్తాడు. దేవుడు నామానికి మహిమ కలుగాక. మనం ఎన్నో ట్రైనింగ్లు, మన రెవరెండ్ డాక్టర్, BTH కదండి, NTH, అబ్బో ఎన్ని ఉంటాయో కదండి. మనం అన్ని పెట్టుకుంటాం కిరీటంలాగా కదండి. ఎందుకు? ఇవి చూడాలి ప్రజలని, మనలన్న యాజకుడు చూడాలని మనకు ఆశ కలిగి ఉండాలండి. అంతేగాని ఇవన్నీ మనం పెట్టేసేసి ఒక బోర్డులు తగిలించేసుకున్నాం కదండి. అవునా? అవునా? మా ఇక్కడ పాస్టర్ వచ్చారండి బాబు, నాకు కూడా పెట్టారు అక్కడ. నేనైతే చిన్నగా కనపడాలి, నాకు ఎక్కడో యేసుక్రీస్తు పాద దగ్గర కనపడాలని. మరి ఆయన ప్రేరేపణతో చేయించాను, నేను ఏం మాట్లాడలేదు ఇక్కడ. మరి దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే సిస్టర్ గారు చెప్తే మనం చేయరు అనుకుంటారు కదండి, కొంతమందికి అనుమానం వస్తుంది కదండి. అయితే నేను మరుగుపరచబడాలి, యేసుక్రీస్తు బయలుపరచబడాలి. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం మనం. ఎవరండి? సమస్య ఎక్కడికి వెళ్తే పోతుందా? ఎక్కడికి వెళ్ళినా పోదండి. మనం మోకరించిన దగ్గరే, మనం ఎక్కడుంటే దేవుడు మన దగ్గరే ఉన్నాడు కనుక ఆత్మస్వరూపి కార్యం జరిగించాలని నమ్మి నేను స్తుతిస్తాను. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ఆది కాండంలో ఎందుకు అన్ని వందల వేళ్ళు బతికారంటే కదండి, ఎందుకు వాళ్ళలో అరమరిక లేదు, పాపము లేదు, దోషము లేదు కదండి. ఒక చెడు ఆలోచనలు తెల్లాలేసి చెడు ఆలోచనలు ఎలా మనం పైకి రావటం ఏంటండి? దేవుడు తీసుకొస్తే ఆయన ఉండే స్థానంలో ఉంచుతాడు కదండి. కుటుంబం చక్కగా విలసిలితే చాలు కదండి, వదిలితే చాలని ఎవరు చూడలేదండి. నాకు ఇన్నున్నాయా, నాకు అన్నున్నాయా, నాకు అది ఉందా, ఇది ఉందా, ఏది కావాలో మన బిడ్డలకి మనం చెడ్డవారు ఉండి మంచి లేవని ఎరుగుతున్నావే. పరిస్థితులు అనుకున్నవని మనకే కదండి. అది స్వతంత్రం అయ్యాక దాసత్వం అనే కాడికి ఎందుకు వెళ్ళొద్దన్నాడండి. దేవుడు నామానికి మహిమ కలుగాక. మనం స్వతంత్రం అయిపోయామండి, ఇంకా ఎందుకండి దాసత్వానికి కాడికి ఎందుకు వెళ్ళటం కదండి. ఆ దాసత్వానికి కాడి కింద చిక్కుకోవద్దంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగుగాక. ఎవరో ఏదో చెప్తారు, ఏం చెప్తున్నారా, ఎందుకు చెప్తున్నారా, మనం ఏం చేయాలనేది మనకు గ్రహింపు రావాలండి. దేవుడు ఆత్మతో నింపబడాలండి. ఒక్క నిమిషం చేరి చూసి మనం మౌనంగా ఉంటే దేవుడు ప్రేరేపణ ఇస్తాడండి. ఎందుకు? ఈ వాక్యాన్ని లైఫ్గా స్పెండ్ చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ డిక్షనరీని మనం ఓపెన్ చేసుకుంటే ఏమవుతుందండి? ప్రేరేపణ వస్తుంది. దేవుడు ఆత్మ నింపుతాడు, ఇది చెయ్యి, ఇది వద్దని. అప్పుడు మనం నిదానించి అలవాటు చేసుకుంటే అలవాటు అది క్రమం అయిపోతుందండి. క్రమం తప్పితే అక్రమం అయిపోతుందండి. దేవుడికి క్రమం తప్పి మనం ఏం చేస్తున్నాం? ఎటు పడితే అటే